ప్రైవేటీకరణతో ప్రభుత్వ ధనము వృధా అవుతుందని, నిరుద్యోగం పెరిగిపోతుందని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మద్రాసు బస్టాండ్ సమీపంలో డ్రైవర్ల విశ్రాంతి భవనం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ వాహనాల వినియోగం లేకపోవడంతో డ్రైవర్లకు ఉపాధి కరువైందన్నారు. ప్రైవేటీకరణ కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొండయ్య, అధ్యక్షులు శ్రీనివాసరావు, ముఖ్య సలహాదారు నాగరాజు, టీడీపీ నేతలు కాటంరెడ్డి సాయి కృష్ణారెడ్డి, సిద్ధం వెంకట సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, చిరంజీవి, చిన్నయ్య, శరత్ బాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డిఎస్ కొండయ్య, గౌరవాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘము. మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేసుకోవడం ఏంటంటే, మా ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థ రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతూ ఉంది. గతంలో మా డ్రైవర్ల వ్యవస్థ దాదాపు 13,000 మంది మేము రాష్ట్రంలో ఉండేవాళ్ళము. ఈరోజు కేవలం 2,000 రూపాయల లోపలే, 2,000 మంది లోపలే మేము ఈరోజు మా వ్యవస్థని రిక్రూట్మెంట్ లేకోకుండా రోజు రోజుకి అంతరించిపోయే స్థితికి వచ్చేసాము. గతంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ప్రభుత్వ వాహనం ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పలు దఫాలుగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రభుత్వ వాహనాలను రద్దు చేసి వాటి స్థానంలో అద్దె వాహనాలను వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వ ధనం భారీగా దుర్వినియోగం అవ్వడమే కాకోకుండా రిక్రూట్మెంట్ లేకోకుండా నిరుద్యోగులకి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకోకుండా మొత్తము ప్రైవేటీకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది చాలాసార్లు మీకు చెప్పాము. ప్రభుత్వ వాహనానికి అయితే నెలకు 15,000 రూపాయల ఖర్చుతో మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు అద్దె వాహనాలు నెలకు 40,000 ఇస్తూ ఉన్నారు. దానివల్ల అధికారులు ఆ వాహనాలు వినియోగించుకోవడం కంటే పర్సనల్గా పొందడానికి భార్య పిల్లలు వినియోగించుకుంటారు. కొంతమంది వెహికల్స్ వినియోగించుకోకుండా వినియోగించుకుంటూ సృష్టించి నిధులు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మమ్మల్ని మా జిల్లా అధ్యక్షులు వారు కె చిరంజీవి గారు ఆహ్వానించడంతో మేము కూడా రావడం జరిగింది. మరి మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డిఎస్ కొండయ్య గారు, ముఖ్య సలహాదారులు పైన ఎండమూరి నాగరాజు గారు, అలాగే మా ట్రెజరర్ ఆయన వచ్చాము మేమందరం. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ వాహనాల వల్ల నష్టం ఏంటి, ప్రైవేట్ వెహికల్స్ వల్ల నష్టం ఏంటనేది మరి ప్రభుత్వంలో చాలామందికి ప్రభుత్వ అధికారులు తప్పుదారి పట్టిస్తూ చెప్పడం జరుగుతుంది అధికారులకి. మేము దాన్ని ఖండిస్తూ గౌరవ సిఎస్ గారిని, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి చాలా విషయాల మీద మేము చర్చించడానికి మాకు టైం కేటాయించాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు అతి తొందరలోనే మా సమస్యలన్నీ కూడా మరి సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు టైం కేటాయిస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే మేము చాలామంది ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రివర్యులందరినీ కలిసి మేము మా యొక్క ప్రైవేటు వెహికల్ వల్ల ఎంత నష్టపోతుంది గవర్నమెంటు, అదేవిధంగా గవర్నమెంట్ వెహికల్ ఉంటే ఎంత లాభం ఉంటుందని చెప్పేసి వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా ఒకసారి ఆలోచించవలసింది ప్రభుత్వం, ప్రైవేటు కార్లు అన్నది 35,000 నుంచి 45,000 నుంచి 60,000 రూపాయలు ఇస్తున్నారు. కనీసం ఒక బొలెరో వెహికల్ కొనాలంటే 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ వెహికల్కి. 7 లక్షల రూపాయలు ఒకసారి మనం పర్చేసింగ్ చేస్తే ఆ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్కి పని కల్పించినట్లు ఉంటుంది. అదేవిధంగా ఈ బడ్జెట్ కూడా తప్పుదారికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ నిధులు ఏమైనా ఉంటే కొంత సర్వీస్ చేసుకోవడం కూడా మీకు బాగుంటుందని చెప్పేసి కొంతమంది అధికారులు కూడా మేము గౌరవ సిఎస్ గారిని కూడా కలిసి ఆ విషయాలన్నీ చర్చించడం జరిగింది. మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మరి కొత్త ప్రభుత్వం ఇంకా పెట్టలేదు. గత ప్రభుత్వంలో మేము అంతా క్లియర్గా ఇచ్చాం, ప్రైవేటు కార్ల వల్ల చాలా నష్టపోతుంది. గవర్నమెంట్ వెహికల్స్ ఉంటే మీకు 7 లక్షల రూపాయలు మీరు పెడితే 15 సంవత్సరాలు మేము పనిచేస్తాం దాని మీద. అదేవిధంగా మాకు అయ్యే మెయింటెనెన్స్ 160 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది, ఇంజిన్ ఆయిల్ 10 లీటర్లకి ఇంజిన్ ఆయిల్ ఖర్చు అవుతుంది. చేపట్టాను. ఒక డ్రైవర్ రిటైర్ అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ జరిపి వారికి మంచి సన్మానం చేసి వాళ్ళకి మంచి మెమెంటో ఇచ్చి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడికి వచ్చిన సభకు వచ్చిన మిత్రులకి, స్నేహితులకి, చేభిలాషులకి
ఇక్కడికి వచ్చిన అతిథులకి, అట్లాగే మా రాష్ట్ర నాయకులకి, ప్రెసిడెంట్ గారికి, పౌరాధ్యక్షులు అన్నన్న గారికి, నాగరాజు గారికి, పాపారావు గారికి, అందరికీ మా జిల్లా కమిటీ తరఫున అందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకపోతే డ్రైవరు వ్యవస్థ అనేది అందరు చెప్పారు. గతంలో మేము చాలాసార్లు నాయకులకి తెలవడం జరిపిన తర్వాత సీఎం గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ నా ఫ్రెండు సీఎం గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్ ముఖ్యమైన స్నేహితుడు ఈయన కాడైనాడు సాయి కృష్ణారెడ్డి గారు. ఈయన నేను పోయి సీఎం గారికి లెటర్ ఇచ్చాము. ఏమని ఇచ్చాము, సార్ మీరు ఈ విధంగా బళ్ళు ఖండం చేస్తే అన్యాయం అయిపోతారంటే, అయ్యా మీరు ఎక్కడికి పోరు, మీకు ఒక జీవో ఇస్తాండి. నాకు తెలియక అటెండర్గా అన్న. అప్పుడు రంగాచారి అని ఒక ఆయన ఫైనాన్స్ కమిషనర్ ఉన్నాడు, ఐఏఎస్. అదేందా నువ్వు మీకు అర్థం కావట్లేదు, డ్రైవర్లు అంటే మీ డ్రైవర్లు అంటే చాలా చీప్గా చెప్పు, అటెండర్గా ఇవ్వకూడదు మీ పోస్టులు పెద్ద అయినాయి. అప్పుడు సరే ఏమి ఇస్తారంటే, మీకు ఏం పడలేదు జీవో నెంబర్ 5లో మీరు బండి ఉన్నా లేకపోయినా మీకు జీతం ఏమని ఇస్తా అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మేము నా చిన్ననాటి శ్రీకాళ మిత్రుడు ఈయన నేను ఇద్దరం ఇంటికి పోతే ఆయన ఆ రోజు చెప్పాడు. కానీ అది ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మరీ దాన్ని చెప్తూ ఉన్నాడు. టైం పట్టొచ్చు, బళ్ళు అనేది కొత్త బళ్ళు అనేది వస్తాయో రావని నాకైతే క్లారిటీ లేదు. కానీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.